నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. సీనియర్లే అన్న ప్రభాస్ మాటలు ఈ తరం హీరోలపై పరోక్ష విమర్శన. పాన్ ఇండియా స్టార్ అయి ఉండి కూడా ఇలా మాట్లాడడం ప్రభాస్ స్టార్ ప్లాన్డ్ ఇమేజ్ బిల్డప్. ప్రభాస్ మాటల్ని దర్శకుడు అనిల్ రావిపూడి ఎలివేట్ చేయడం వెనుక మెగా క్యాంప్ పాలిటిక్స్ ఉన్నాయా అనే డౌట్లు అయితే వస్తున్నాయి. అసలు సీనియర్లను గౌరవించని హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారన్న సంకేతాలని ప్రభాస్ ఇచ్చేసాడా? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అయితే ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయడం మర్చిపోద్దు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నోట వచ్చిన సీనియర్లే అన్న ఒక్క వ్యాఖ్య ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద చర్చకే దారితీసింది. అది కేవలం గౌరవ సూచక మాటైనా, లేక ఈ తరం హీరోలపై వేసిన పరోక్ష పంచా అని అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవలి కాలంలో సీనియర్ నటులపై కొంతమంది యంగ్ హీరోలు చూపిస్తున్న వైఖరి, స్టేజ్లపై చేసిన కామెంట్స్, ఇంటర్వ్యూలో కనిపిస్తున్న ఓవర్ కాన్ఫిడెన్స్ అన్ని సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురి చేస్తున్నాయి. అలాంటి టైంలో ప్రభాస్ నుంచి వచ్చిన ఈ స్టేట్మెంట్ హాట్ డిబేట్ గా మారింది. ఇక్కడే మరో కీలక ట్విస్ట్ ఉంది. ప్రభాస్ మాటలను దర్శకుడు అనిల్ రావిపూడి ప్రత్యేకంగా ఎలివేట్ చేయడం ఇప్పుడు మరో చర్చకు దారితీసింది. ఇది కేవలం అభిమానమా, లేక ఇండస్ట్రీలో నడుస్తున్న క్యాంప్ రాజకీయాల భాగమా అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. మెగా క్యాంపుకు దగ్గరగా ఉన్న దర్శకుడు కావడం, సీనియర్లు ఆంక్షని హైలైట్ చేయడం, ఇవన్నీ కలిస్తే ఇది ఒక సిగ్నల్ లా కనిపిస్తుంది. అయితే అసలు ప్రశ్న ఇదే, టాలీవుడ్ లో నిజంగా సీనియర్లను గౌరవించని హీరోలు ఉన్నారా, లేక ఈ తరం హీరోలు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన టైం వచ్చిందా? ప్రభాస్ మాటలు ఒక్క వ్యాఖ్యలో కనిపించినా అందులో దాగిన అర్థాలు మాత్రం చాలా లోతుగా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇది గౌరవమా, లేక గట్టి వార్నింగా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తెలపండి.